ఓ పక్క అది పనికిరాదు అంటారు, మళ్ళీ అక్కడ అంత సేఫ్టీ ఎందుకు, ఇంతే కట్టుకోవచ్చుగా అని మళ్ళీ జాగ్రత్తలు. నిన్న ఆయన నదీ గర్భంలో ఉందంటాడు, మళ్ళీ తాగడానికి నీళ్ళు లేవు అమరావతిలో అంటాడు. పొంతన లేని స్టేట్మెంట్లు. ఇక్కడ వెంకటకృష్ణ గారు, సార్ మనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలను పరిశీలిస్తా ఉంటే గత 10-15 సంవత్సరాలుగా ఆయన ఉన్నటువంటి వైఖరిని కనుక మనం చూస్తా ఉంటే స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోపణలు చేయటం అంటే ఆయన కాలంలో పిటిషన్లు వేయటమే తెలుసు. ఆ పిటిషన్లు కోర్టులో ఏమి ఫలితం వచ్చింది, ఏమి పరిష్కారం వచ్చింది అనేది ఆయనకు అవసరం లేదు. అదే విధంగా ఆయనకి రాళ్లు వేయటమే తెలుసు. ఆ రాళ్లు ఎవరికి తగులుతున్నాయి, దాన్ని ఎవరు బాధపడుతున్నారు అనేటువంటి విషయం ఆయనకు తెలియదు. అంటే ఈ యొక్క నాయకుడికి ఏంటంటే గాయపరచటమే తెలుసు, కానీ ఆ ప్రజల యొక్క గాయపడినటువంటి ఆర్తనాదాలు నేను వినిపించవు. అది ప్రధానంగా ఒకటి. రెండవ అంశం వచ్చేపాటికి, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అసలు ఆయనకు రాజధాని గురించి ఒక అవగాహన లేదు. భారతదేశం రాజ్యాంగం ఆమోదించినటువంటి 76 సంవత్సరాల తర్వాత 76 సంవత్సరాలు ఏ రాజ్యాంగ నిపుణుడు, కొత్త రాజ్యాంగ నిపుణుడు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. ఇంతవరకు మరి 76 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని అవలంబించే రాజధాని ఏంటనేది అన్ని రాష్ట్రాలకి ప్రకటించడం జరిగింది. కానీ రాజ్యాంగ నిపుణుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాజధాని అనే పేరే రాజ్యాంగంలో లేదు, కాబట్టి మనకి అసలు రాజధాని అవసరం లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ, నేను కొన్నాళ్ళు బెంగళూరులో కూర్చుంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరే మన రాజధాని, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తే అక్కడికి మన రాజధాని, నా వెనకాల మంది బలం వచ్చినట్టు ఈ చీఫ్ సెక్రటరేట్లు మినిస్టర్లు అందరూ నా వెనకాల బస్సు వేసుకొని బయలుదేరతారు అన్న సందర్భంగా అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. రాజధాని అనే పదమే లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే అక్కడే రాజధాని అని చెప్పడం చూస్తా ఉంటే, ఇది ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే చెప్పగలుగుతారు. తర్వాత ఇక మూడవది, అసలు రాజధాని గురించి లేదు. ఈ రోజు నిర్మాణం గురించి నువ్వు ఎక్కడ ప్రశ్నించాలి? నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధివి, శాసనసభ్యుడివి. అది పాయింట్. నేను జగన్మోహన్ రెడ్డికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, అవసరం ఉందా అని ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి సామాన్య పౌరుడు కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే. నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలది, నీకు ఆ రైట్ ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి నిలది ప్రభుత్వాన్ని. బాబు నువ్వు ఇంత ఎస్ఎఫ్టీ ఎందుకు కడుతున్నావు, నువ్వు ఇంత ఎస్ఎఫ్టీ ఎంత కడుతున్నావు, ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీ కడుతున్నావు, ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇదంతా ఏం చేస్తావు, నీ రోడ్ మ్యాప్ ఏంటని చంద్రబాబు నాయుడు గారిని నిలది. అలా కాకుండా ఇక్కడ వచ్చి ఇంగ్లీష్లో నువ్వు ఒకటి మాట్లాడతావు, నీ మనుషులు వచ్చి, నీ సలహాదారులు వచ్చి ఇంకొకటి మాట్లాడతారు. అది పాయింట్. నేను అది అడిగాను. ఈయన ఎక్కడో నిలబడి అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం ఎందుకు ఫీల్ అవుతుంది? అసెంబ్లీలో అడిగితే కదా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది, అసెంబ్లీలో అడిగితే కదా నువ్వు వేసే క్వశ్చన్కి చట్టబద్ధత వస్తుంది. ప్రజలు నీకు అధికారం ఇచ్చారు కదా ప్రశ్నించడానికి. ఓ గుంజుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు, మా నాయకుడు అడిగితే చెప్పే అవసరం లేదంటావా అని. ఇదిరా బాబు అసలు లాజిక్ ఇది. నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి అడిగితే చచ్చినట్టు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నీకు జర్నలిస్టులు సమాధానం చెప్తారా? నేషనల్ మీడియా సమాధానం చెప్పేది. నీకు జీతభత్యాలు ఇస్తున్నారు, నీకు ఓటేసి ప్రజలు గెలిపించారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో నీకు ఉన్నటువంటి డౌట్లని అడిగి తెలుసుకోవాలి, దానికి వివరణ ఇవ్వాలి. నువ్వు దానికి సంతృప్తి చెందకపోతే నేను అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వటం లేదనేటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాలి మీడియా ముందు. అంతేగాని నువ్వేమో అడగకుండా, నీకు ఈ రోజు టెండర్లు పిలుస్తున్నారు, అవి పబ్లిక్ టెండర్లు, దానికి ఆమోదించినటువంటి వాల్యూస్ ప్రకారం ఉన్నాయి, దాని మీద నువ్వు క్వశ్చన్ చేయి. లేకపోతే నువ్వు కంపెనీలతో ఏర్పాటు చేసి వాళ్ళతో టెండర్లు వేపి రైట్ ఉందండి. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నీకు కన్స్ట్రక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఇంకా 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 చాలా రివర్స్ టెండరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే అన్ని ఎందుకు మాట్లాడుతున్నా. టెండర్ల ఎక్స్పీరియన్స్ ఉంది, రివర్స్ టెండర్ల ఎక్స్పీరియన్స్ ఉంది, కాంట్రాక్టర్లని మార్చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, కాంట్రాక్టర్లను భయపెట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని రకాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి బసవయ్య గారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి బాధ్యత గల